వామ్మో! ఫస్ట్ టైమ్ న్యూ ఇయర్ ఇలా జరుపుకుంటానని అస్సలు అనుకోలేదు. అదేంటో చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. లాస్ట్ వీక్ చిన్న పని మీద ఊరికి వెళ్ళాం. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్‌కి రిటర్న్ అవుదాము అనుకున్నాం. కానీ ఇంట్లో వాళ్ళు పూజ చేపించాలనేసరికి ఆగిపోయాము. ఒకరోజే కదా అని ఆగితే ఒకరోజు కాస్త 5 రోజులయింది. పూజ కంప్లీట్ చేసిన తర్వాత 21 డేస్ నాన్ వెజ్ తినకూడదన్నారు. సచ్చింది గొర్రె అనుకున్నా. న్యూ ఇయర్ అంటేనే పార్టీ, పార్టీ అంటేనే నాన్ వెజ్. ఇంక సరేనని మా హస్బెండ్ కేక్ అనేది తీసుకొని రమ్మన్నాను. కేక్‌లో ఎగ్ వేశారు. అది కూడా నాన్ వెజ్ అని కేక్ కూడా తీసుకొని రాలేదు మా హస్బెండ్. సరే అనేసి కొత్త సంవత్సరానికి కొత్తగా వెల్కమ్ చెప్దామని ఫోన్‌లో చూసి మరీ ముగ్గు వేశాను. అది కూడా బెడిసింది. ఇంకా ముగ్గు చూసాక దానికి రంగులు కూడా వేయాలనిపించలేదు. మా ఆయన అయితే నవ్వి నవ్వి ఎగతాళి చేశాడు. కొత్త సంవత్సరానికి బాగానే వెల్కమ్ చెప్పావని. ఇలా జరిగిందండి నా న్యూ ఇయర్. ఇంతవరకు నా గురించి చెప్తూ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025లో మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ అలానే మీతో పాటు మాకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.